ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత పలు అంశాల మీద నిన్న సుదీర్ఘంగా స్పందించారు. ముఖ్యంగా కొంతమంది కాపు నాయకులను ఉద్దేశించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కాపు ఉద్యమ నేత అయినటువంటి వంగవీటి రంగా గారికి ప్రాణహాని ఉన్నప్పుడు మీరంతా ఏం చేశారయ్యా అంటూ కాపు నేతలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. చాలా రోజుల తర్వాత నిన్న పవన్ కళ్యాణ్ గారు పలు అంశాల మీద కూలంకుశంగా ఆయన స్పందించడం జరిగింది. ముఖ్యంగా కాపు నేతలను ఉద్దేశించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే కాపు ఉద్యమ నేత అయినటువంటి వంగవీటి రంగా గారికి ప్రాణహాని ఉన్నప్పుడు మీరంతా ఏం చేశారయ్యా అంటూ కాపు నేతలను ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు. దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? రోహిటి కృష్ణ గారు నిన్న మా పార్టీ సభ్యత్వాలు దాదాపు 20 లక్షల మంది సభ్యత్వాలు జరిగిన తర్వాత సభ్యత్వాలు ఎక్కువ ఎవరైతే చేశారో వారందరితోటి పార్టీ నాయకులతోటి సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత దాంట్లో అనేక రకాలైనటువంటి రాజకీయ సామాజిక అంశాలు అన్నీ ప్రస్తావించారు. అవును, ఒకటి కాదు. అంటే ప్రస్తుతం మన పార్టీ నడుస్తున్న విధానం, భవిష్యత్తులో మన ప్రణాళిక ఏంటి, ఇటు నుంచి మనకు వస్తున్నటువంటి విమర్శలు సమాధానం ఏం చెప్పాలి, అందులోని ఈ మధ్యకాలంలో తమిళనాడులో విజయ్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని ప్రభావం మన మీద ఎంత పడుతుంది, ఆ విమర్శలకు ఎలా సమాధానం చెప్పాలి, అదేవిధంగా సనాతన ధర్మం గురించి కొంతమంది మాట్లాడే వ్యాఖ్యలు ఏంటి, ఎప్పుడైతే విజయ్ గారు గెలుపుని చూపించి నాకు వంటగట్టి నన్ను ఏ విధంగా కొంతమంది ప్రశ్నిస్తున్నారో, అంటే అనేక అంశాలని చాలా కూలంకషంగా ప్రస్తావించుకుంటా వచ్చి ఈ విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఎందుకంటే ఎప్పుడైతే తమిళనాడులో విజయ్ గారు పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారో, అదిగో మీరు కూడా అలా ఒంటరిగా పోటీ చేస్తే అధికారంలోకి వచ్చేవారు, మీరు అలా చేయలేదు, చేయకపోగా మరో దశాబ్ద కాలం చంద్రబాబు గారి నాయకత్వంలో ఉండాలి, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఉండాలి అని చెప్పేసి మాట్లాడడం, ఇది ఎంతవరకు సమంజసం అని కొంతమంది సామాజిక నేతలు మాట్లాడడం, వాళ్ళ పదే మన సోషల్ మీడియా ఉంది కదమ్మా, పోస్ట్ పెట్టేస్తామే కదా, దానికి పెద్ద పెట్టుబడి ఏం లేదు కదా, అంటే ఒక రకంగా కొంచెం ఏదో మెదడులో కొంచెం చుక్క వేయచ్చు కదా, విషభేజం. అంటే చాలామంది తెలియని తరంలో ఏమనుకుంటారో, ఇంతేనా పార్టీ పెట్టి ఆ దశాబ్ద కాలం దాటిపోయింది, పుష్కర కాలం అయిపోతుంది, మళ్ళీ ఇంకో 10 సంవత్సరాలు ఇంకా చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అంటే మనం ఎప్పుడు అవ్వాలి, మన సామాజిక వర్గం నుంచి ఎవరో అధికారంలోకి వస్తారనుకున్నారు, ఈయన ఎప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలి, ఇటువంటి రకాలైనటువంటి ఊహాగానాలు కొంతమందికి వస్తూ ఉంటాయి. దాన్ని ఎన్కాష్ చేసుకోవడానికి ఎలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చూస్తూ ఉంటారు. వీటన్నిటికీ సమాధానం చెప్తాక ఆయన ఏమన్నాడంటే, 2014లో నేను పార్టీ పెట్టినప్పుడు ఆనాడు కూడా పరిస్థితులను బట్టి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండాలనే ఉద్దేశంతో నేను పోటీ చేయకుండా ఆ రోజున తెలుగుదేశానికి బీజేపీకి మద్దతు ఇచ్చాను. 2019లో సరే నేను వచ్చాను, బయటకు వచ్చాను, ఒంటరిగానే వచ్చాను, 2 చోట్ల నన్ను ఓడించారు. ఏమైపోయారు ఆ రోజున? నేను పలానా కులంలో పుట్టాలని నాకేం తెలియదు, పుట్టాను, పుట్టిన తర్వాత కులం వస్తుంది మన అందరికీ, మనం ఏమో అనుకుని పుట్టాం కదా. నేను పదే చెప్తుందంటే నేను ఏ సామాజిక వర్గానికి సంబంధించిన నేతనే కాదు, నాకు అన్ని కులాలు సమానమే. ఎన్నికలకు ముందు కూడా ఆయన ఏం చెప్పాడంటే, కాపు సమాజ వర్గాన్ని ఉద్దేశిస్తూ పెద్దన్న పాత్ర పోషించండి అన్నాడు ఆయన. అవును. అయినా కూడా ఆయన్ని ఒక కులానికి పరిమితం చేయడానికి విశ్వ ప్రయత్నం చేశారు అందరూ కూడా. కానీ ఆయన పదే ఖండించుకుంటూ ఆయన చర్యల ద్వారా నేను కులానికి సంబంధించిన నేతన కాదని చెప్పుకోవడం మొదలెట్టాడు. ఆ విషయం మాట్లాడతానే ఎప్పుడైతే ఈ ప్రశ్నలు వస్తున్నాయో దాని గురించి మాట్లాడతా, అక్కడున్న కొంతమంది పెద్దలు అయితే ఉంటారు కదా, వయసు 65-66 ఏళ్ళు వయసులో కూడా ఉన్నారు కదా, మరి ఆ రోజున కాపు సామాజిక వర్గం గురించి ఆయన ఏదో పోరాడాడు కదా, కాపు నాడు పెట్టి మొత్తం రకరకాలుగా చేశాడు కదా. ఆయన దీక్ష వేరే కారణం, దీక్ష చేసింది కాపుల గురించి కాదు, అవును, వంగవీటి మోహన్ రంగా గారు. అయినా కానీ ఆ నాయకుడిని మీరు ఆ రోజు కాపాడుకోగలిగారా? ఆయనకు ప్రాణహాని ఉంటే మీరు ఏం చేయగలిగారు? ఒక రక్షణ వలయం కింద ఉండాలి కదా, ఎందుకు ఉండలేకపోయారు? చనిపోయిన తర్వాత విగ్రహాలు కట్టుకోవడం, దండలు వేయడం, మా కాపు నాయకుడు అని చెప్పుకోవడం, ఇవన్నీ బాగానే ఉంటాయి, మనిషిని తీసుకురాలేం కదా. ఉన్నప్పుడు ఏం కాపాడుకోగలిగారు? భీమవరంలో పోటీ చేశారండి నిన్న పవన్ కళ్యాణ్ గారు. మరి భీమవరంలో దాదాపు 60-70% కాపులే కదా, మరి ఎందుకు నెగ్గించుకోలేకపోయారండి? నేను ప్రయత్నం చేశాను, నేను ఒంటరిగా వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు నాకు అండగా ఉన్నది ఎవరు లేరు కదా. ఆ తర్వాత 2019లో ఆయన ఓడిపోయేటప్పటికి ఆయన కూడా ఉన్న వాళ్ళందరూ కూడా జంప్ అయిపోయారు.
అందుకు ఆయన ఏం చెప్పాడంటే, నేను ఎవరో వచ్చి నాకు అండగా ఉంటారని కానీ ఉమ్, ఎవరినో చూసి కానీ నేను పార్టీ పెట్టలేదు. నా ఆలోచనలతో నాతో పాటు నడిచి గెలుపు ఓటములతో సంబంధం లేకుండా నాతో పాటు నడిచేవాడే నా వాడు ఉమ్, అని చెప్పడంతో పాటు కార్యకర్తలు కూడా ఏం చెప్పారంటే, వ్యూహాలు నాకు వదిలేయండి, ఉమ్, పార్టీ బలోపేతం గురించి మీ దృష్టి పెట్టండి. ఎగ్జాక్ట్. అసలు పొత్తులు ఎవరితో పెట్టుకోవాలో, ఎవరితో వెళ్ళాలో, ఎప్పుడు ఎప్పుడు బయటకు రావాలో, ఎప్పుడు కలిసి ఉండాలో ఇవన్నీ నేను చూసుకుంటాను. ఉమ్, నా మీద నమ్మకం ఉందా, నమ్మకంగా రండి అన్నాడు. నిజంగా కూడా ఆయన మీద నమ్మకం ఉంది కాబట్టి 150 మందితో ప్రస్థానం మొదలైంది. ఈరోజు 21 లక్షల మంది అయ్యారు. ఎగ్జాక్ట్లీ. మరి 2019లో పార్టీ ఓడిపోయిన తర్వాత మరి జనం వెళ్ళిపోవాలి కదా, ఎవరు వెళ్ళా, నాయకులు వెళ్ళిపోయారు. ఇప్పుడు నేనున్నానండి, 2019 ఎన్నికలకు ముందు కూడా పార్టీతో ప్రయాణం చేశాను తప్ప నేను పార్టీలో అఫీషియల్గా జాయిన్ అవ్వాలా. ఉమ్, 2019లో ఆయన 2 చోట్ల ఓడిపోయాక నా ఫస్ట్ జాయినింగ్ నాది. ఉమ్, అందరూ నన్ను అన్నారు, ఓడిపోయిన పార్టీలోకి నువ్వు ఎలా వెళ్తున్నామని. నాకు ఆయన ఆలోచన తెలుసు, ఉమ్, మా భవిష్యత్తు తెలుసు. ఆయన రాజకీయం అంటే రాష్ట్రాభివృద్ధి, ఉమ్, ఆయన ఎప్పుడు పీపుల్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ అంటాడు ఆయన. అందుకని మేము కలిసి నడుస్తున్నాం. అటువంటి నాయకుడు కావాలి అనే ఉద్దేశంతో. అంటే కార్యకర్తల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం మీద కూడా నిన్న కూలంకుషంగా పవన్ కళ్యాణ్ గారు స్పందించి దాని మీద ఆయన తనదైన శైలిలో సమాధానం చెప్పడం జరిగింది. అంటే ఏమంటుందంటే, నిజంగా వాస్తవానికి Hmm. ఏ పార్టీ కార్యకర్తలైనా కూడా, ఏ పార్టీ అయినా సరే, Hmm. నా పార్టీ అధికారంలో రావాలి, మా నాయకుడు ముఖ్యమంత్రి కావాలనే కోరుకుంటాడు. Hmm. అంతేగాని ఎవరినో ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ఏ పార్టీ కార్యకర్త కూడా కోరుకోరు. ఉమ్, నేను కూడా ఏమనుకుంటాను, మా జనసేన పార్టీ అధికారంలో రావాలి, మా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలనే కోరుకుంటాను తప్ప Hmm. ఇంకోటి కోరుకోరు. కానీ పరిస్థితులు కూడా మనం అర్థం చేసుకోవాలి. ఉమ్, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పాడు ఆయన, నేను పొత్తు పెట్టుకోవడానికి ఆయన జైల్లో పరామర్శించలేదు. ఆయన జైల్లో చూసిన తర్వాత ఉమ్, బయటకు వచ్చిన ఏదైనా చెప్పొచ్చు, ఉమ్, ఆయనకి బాగోలేదు పరిస్థితి, ఇలా ఉంది, ఇది ఖండితం, అటువంటి చేసి తప్పించుకోవచ్చు. కానీ నేను ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను. ఉమ్, ఎందుకంటే అటువంటి నాయకుడికి ఆ పరిస్థితి వస్తే ఉమ్, రేపు పొద్దున ఏదైనా మనం ప్రయోగాలు చేసిన తర్వాత, ఇప్పుడు 2019లో చేసినట్టు 2024 కూడా ప్రయోగాలు చేస్తే ఎన్నో కొన్ని సీట్లు వస్తాయి. ఉమ్, కానీ రాష్ట్ర పరిస్థితి ఏమైపోద్ది? అదే పరిస్థితుల్లో వాళ్ళ మళ్ళీ గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే ఇంట్లోంచి ఆడవాళ్ళు కూడా బయట లాక్కొచ్చేస్తారు. ఉమ్, ఆ పరిస్థితి వస్తుంది. ఇవన్నీ అర్థం చేసుకుని నేను ఖచ్చితంగా అటువంటి నాయకత్వంలో రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో నేను తెలుగుదేశం పార్టీతో పైన ఉన్నటువంటి బీజేపీ పార్టీతో కూడా మద్దతు చెప్పడానికి కారణం అంటే రాష్ట్రం గురించి ఆలోచించాను కాబట్టే ఉమ్, చేశాను. అయినా కూడా ఆయన చెప్పింది ఏంటంటే, కింద కొంచెం మనస్పర్ధలు ఉంటాయి. ఇప్పుడు పైన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎంత ఆత్మీయంగా ఉన్నా కూడా ఉమ్, స్థానికంగా కొంతమంది నాయకులు కొంత అతిశయోళ్ళు కొంతమంది ఉంటారు. ఓకే. అటువంటి వ్యక్తుల వలన ఏమవుద్దంటే కొంచెం ఇబ్బంది వస్తుంది. ఉమ్, అదో తెలుగుదేశం పార్టీ గెలిచిన ఎమ్మెల్యే ఉన్న చోట జనసేన పార్టీ వాళ్ళకి తక్కువగా స్పందన తక్కువగా ఉంటుంది, ఉమ్, వాళ్ళకి సరైనటువంటి పదవులు ఇవ్వట్లేదనో, అలాగే జనసేన ఉన్న చోట తెలుగుదేశం పార్టీ వారికి ఇవ్వట్లేదనో, ఉమ్, ఈ రకాలుగా ఖచ్చితంగా ఒక కుటుంబంలోనే వస్తాయి. అటువంటిది పార్టీలో రావా? వస్తాయి. వచ్చినా కూడా అవన్నీ సరి చేసుకుంటే వెళ్ళాలి. దానికి ఒక కమిటీ కూడా ఉంటుంది. ఉమ్, ఆ కమిటీ కూడా సరి చేయలేని పక్షంలో నా దృష్టికి వస్తే నేను చేయవలసింది చేస్తాను. కానీ ఒకటి మాత్రం వాస్తవం, కార్యకర్తల ఆత్మగౌరవానికి భంగం కలిగించే పని ఏదీ జరగదు. అందులో ఇప్పుడు భవిష్యత్తులో ఇప్పుడు 2-3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తాయి. అవును. అందరం కలిసి వెళ్ళాలి, ఉమ్, ఖచ్చితంగా కలిసి వెళ్ళాలి. ఏదైనా చిన్న పొరపచ్చాలు అంటే అన్ని సరి చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మన ప్రయాణం ఈ రోజుతో చేసేది కాదు, ఈరోజు చేసేది కాదు. ఎప్పుడైతే ఆయన ఆ మాట అన్నాడో దాన్ని ఒక్కదాన్నే హైలైట్ చేసి కొంతమంది 2 పార్టీల మధ్యన ఏదో మనస్పర్ధలు ఉన్నాయి. అంటే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతల మీదే ఆయన సెటైర్లు వేస్తున్నారు అన్నట్లుగా కొంతమంది దాన్ని చర్చించేటువంటి ప్రయత్నం చేశారు. సామాజిక వర్గం మీద సెటైర్లు కూడా ఒకటి అంటారు. ఉమ్, రెండోదేమో తెలుగుదేశం పార్టీ వారికి గట్టి వార్నింగ్ ఇచ్చాడు అంటారు. అసలు విషయాలను పక్కన పెట్టేస్తున్నారు. ఉమ్, ఆయన అనేక విషయాలు మాట్లాడుతూ ఈ 2 చెప్పారైనా, నన్ను ఒంటరిగా రమ్మని చెప్పేసి కొంతమంది చెవిలో జోరుగా చెప్తున్నారు కదా. ఉమ్, నేను ఒంటరిగా పోటీ చేసినప్పుడు ఎవరు ఉన్నదో నాకండా, ఎగ్జాక్ట్లీ. నన్నే గెలిపించుకోలేకపోయారు కదా. ఉమ్, ఈ రోజు ఎందుకు చెప్తారు ఈ మాట్లాడినది ఆ సందర్భం. ఉమ్, రెండోది ఏంటంటే, ఏ పార్టీ కూడా కార్యకర్తలు మనోభావాలు గౌరవిస్తేనే ఏ పార్టీ అయినా మనుగడ ఉంటుంది. ఉమ్, అందుకని మీ ఆత్మగౌరవానికి భంగం కలిగించను. ఉమ్. కానీ ఖచ్చితంగా చిన్న మనస్పర్ధలు ఉంటాయి. నాకు వాటి చంద్రబాబు కోసం ఒక కమిటీ ఏర్పాటు చేశాను, కమిటీ చూసుకుంటుందని చెప్పారు. నేను అన్ని విషయాల్లో సమర్థించను, కొన్ని ఉమ్. విషయాల్లో చంద్రబాబు గారితో కూడా డిఫర్ అవుతా ఉంటున్నాం. ఉమ్, మళ్ళీ కూర్చొని మాట్లాడుకుంటా ఉంటాం. ఉమ్, ఇప్పుడు మొన్న మోదీ గారు ఏదో చెప్పారు, ఉమ్. కొన్ని సూచనలు చేశారు. ఇవన్నీ అన్ని విషయాలు అలా చేయాలని చెప్పి చంద్రబాబు గారు అంటే వెంటనే ఈయన ఆ మీటింగ్లో అన్నారు కదా, ఒకేసారి మనం అన్ని చెప్పామంటే ప్రజలు ప్యానిక్ అవుతారు కాబట్టి స్లోగా ప్రజలకి అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే దానికి కూడా అగ్రీ అయ్యాడు చంద్రబాబు గారు. ఉమ్, అంటే 2 భావాలు కలిసినప్పుడు
కొన్ని విరుద్ధ భావాలున్నా సరి చేసుకుంటూ వెళ్ళడం అనేది కావాలి. వీటన్నిటికీ మూలం ఏంటంటే రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. రాజకీయాల తర్వాత చేద్దాం. ఉమ్. ఇప్పుడు ఎన్నికలు అన్నాయి, రాజకీయాలు ఒక పార్ట్ అండి. అవును. అంతే తప్ప ఎన్నికలే రాజకీయాలు కాదు. ఉమ్. ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకోవచ్చు. అంతే తప్ప అంటే మనస్పర్ధలన్నీ పక్కన పెడదాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం నా కలిసి బలం పనిచేద్దాం. నాకు తెలుసు, నా బలహీనతలు నాకు తెలుసు అని పదే చెప్పేదంటే నాకు బలం తెలుసు, నా బలహీనతలు నాకు తెలుసు. మీకు ఉదాహరణగా చెప్తాను. 2024 ఎలక్షన్స్ ముందు సరే. ఒక కాపు నాయకుడు, పెద్ద నాయకుడు, సరే మీరు ఎలాగా పొత్తులో వెళ్తారంటున్నారు కాబట్టి ఒక 60-70 సీట్లైనా తక్కువ కాకుండా తీసుకోండి ఉమ్. అన్నాడు. ఆయన్ని పార్టీ ఆఫీస్కి రప్పించాడు. ఈయన ఉమ్. ఆ వృద్ధ నాయకుడు గారు వచ్చారు. పేపర్ పెన్న పెట్టినా సరే 60 నియోజకవర్గాలు 70 నియోజకవర్గాలు కావాలని డిమాండ్ చేయమని అడుగుతున్నారు కదా, మనం ఎక్కడ బలం ఉన్నాం, 60 స్థానాల్లో పేర్లు రాసి ఇవ్వండి అన్నాడు. ఉమ్. మన వాళ్ళకి 6 స్థానాలు రాసేటప్పటికి చేతులు ఉడికినాయి. ఉమ్. అంటే మాటలు చెప్పినంత ఈజీ కాదు ఎన్నికల్లో గెలిపోవటంలో అనేది. అంటే ఎందుకని ఓటమే చూశాడు, అంతకుముందు ఎన్నికల్లో పోటీ చేయకుండానో చూశాడు, 2024 పరిస్థితులు చూశాడు, ఎన్ని ఆటపోట్లన్నీ ఎదుర్కొని వచ్చాడు. కాబట్టి ఏది ఎప్పుడు చేయాలో ఆయనకు బాగా తెలుసు. నలిగి ఉన్నాడు ఆయన. ఆయన ఏం అబ్జర్వ్ చేయట్లేదు, ఆయనకి తెలియదు. ఆయనకి ఏదో సలహాలు ఇచ్చేద్దాం, ఇప్పుడు కుల మీటింగ్లు పెట్టుకుని ఇలా ఆయన ఏది ఒక కులం గురించి పనిచేసే వ్యక్తి కాదు. ఆయన అందరూ వాడు, రాష్ట్రానికి అందరికీ కావాల్సిన వాడు. ఆయనకు కులానికి పరిమితం చేయాలని చేసి జరిగినటువంటి విశ్వ ప్రయత్నాలన్నీ భంగం కలిగినాయి. ఇంకా చేయాలి, కుట్ర పన్నుదాం, ఏదో రకంగా కూటమిలో చిచ్చు పెడదాం అనేటువంటి ప్రయత్నాలు ఎవరైనా చేయాలనే ఉద్దేశం ఉన్నా కూడా అవన్నీ నీ కళ్ళగానే భ్రమలుగానే మిగిలిపోతాయి తప్ప వాస్తవంగా నేను చెప్తున్నాను చూడండి సార్, వచ్చే 2029 ఎన్నికల్లో కూటమి కూడా ఇలాగే ఉంటుంది. ఖచ్చితంగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. ఆ తర్వాత అంటారా పరిస్థితులు ఏమైనా మారుతా చెప్పలేం, కానీ ఖచ్చితంగా కూటమిలో కృష్ణార్జునులా పనిచేసుకుంటూ వెళ్తున్నారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఆ శక్తిని విడదీసేది శక్తి ఇంకోటి ఏదీ లేదు, జరగదు కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.